भक्तमहाजनेभ्यो महाभागवतेभ्यो नमो नमः। परश्यतं विघ्नं विघ्नं ददतं विश्वक्सेनं तमाश्रयं ज्ञानानन्दमयं देवरत्नयोगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र स्वेमयो भूतिर्द्रुभानि धर्मधर्मम यं वृधामि शरणं हरिं तेषां यस्तेषां उदस्तेषाम्बराभ्यो भूयो नमाम्यहं श्रीदेवताभ्यो नमः। ॐ तत्सत् प्रारेपितस्य कर्मणः कर्मनिर्विघ्नेन కొంచెం రోడ్డు మధ్యలో ఉంది దిగాలి కృష్ణేన శతమాహురామృత్తికే హరమే భావం యన్మయా దుష్కృతమృతం అలంకరణార్థం హరిద్రా కుంకుమ సింధూరాన్ సమర్పయామి.
నట్టింటకాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు సంక్రాంతి ముద్దబంతులు మువ్వ మోతలు నట్టింటకాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు పైకి చెప్పు అక్కగారి వైన మేము సన్నాయిగా దేనికైనా సిద్ధమైన బావగారి పద్ధతేమో బసవన్నగా పిల్ల పాపలే పచ్చ తోరణాలుగా పాల నవ్వులే పచ్చి పాయసాలుగా మన కందిన సిరి సంపదే సంక్రాంతి ముద్దబత్తులు మువ్వ మోతలు మనసును చూసే కన్నులు ఊపే పగలే వెన్నెల రాదా మమతలు పూసే బంధాలుంటే ఇల్లే కోవెల కాదా మన అనువాళ్ళే నలుగురు ఉంటే దినము కనుమే కాదా దేవతలేని దేవుడు నీవు ఇలా చేరావు కనలేని కొనలేని అనురాగమే నువ్వు పంచగా అరుదించదా సుఖ శాంతి ముద్దబంతులు మువ్వ మోతలు నట్టింటకాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు కలబోసి విరబోసి మహదండగా మది నిండగా చలి పండుగే సంక్రాంతి ముద్దబంతులు మువ్వ మోతలు నట్టింటకాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పంతాలతో రగిలిన మన రాయలసీమ ఆనందాలకు సంక్రాంతి చిరునామా
తెల్లవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకొని తన్మయమే చెందెనట. ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి. ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా. పసిడి కోనసీమ పంట చేల నడుమ పరువాల గోదావరి పారేనమ్మా. పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి. పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్నీ విలసిల్లు. మంచు పూల జల్లు పరిమళాలు జల్లు వేలాది పూల కల్లాపిని జల్లు. ఏరువాక ఎదల మీద పంటలు తీసి సంచార జాతికింత దానం చేసి గోమాత భూమాతల పూజలు చేసి హరిదాసుల కీర్తనలు గానం చేసి. నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము బొమ్మల కొలువులోన కొలువు తీరే పసితనము. పసుపు కుంకుమలే పడతులకు వాయనము గగనం తాకునమ్మ గాలిలోన పతంగము. స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం ఉత్తర దిక్కున బాణుడి సంచారం తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పూలు వర్ధిల్లు. పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పూలు వర్ధిల్లు. హేమంత మంచులో సూర్యుడు ఏడుగురాలకి వచ్చాడు. ఉత్తర దిక్కులో వెచ్చటి కాంతులు తెచ్చాడు. శ్రీమంతుడై కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు. అమ్మాయి బుగ్గలో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు. చీకటి వెళ్ళగొట్టి కల్లాపిరే చల్లేస్తుంటే తలంటూ స్నానాలతో ఇల్లు వాకిలి తెల్లవారే. నింగిలో చుక్కలు దించి నేల మీదే పెట్టేస్తుంటే రంగు రంగులు అద్దిన ముగ్గుల్లో గొప్పెమ్మలు పట్టు పరికిణి కట్టుకున్నట్టు అమ్మాయి వలె కట్టు కట్టి ముచ్చటకున్నాయే. ఆ ముగ్గులపై కూర్చున్నవి గోపెమ్మని రామ భజన మందిరాన మృగు చిరుతలు ఆ సందడిలో వినిపింపవు తొలి కోడి కూతలు చలి చలి వేకువ జామున భోగిమంట. గుడ్డి దివ్య వెలుతురులో అడుగు గజ్జి గుడ్డి దివ్య వెలుతురులో అడుగు గజ్జి కొడుతున్నాడింకా కొత్తలాల్చి మేలు కొలుపు పాడి సాతాను తీయరు మేడ తల్లి ఎవ్వరు గెలిసేరు. చలి చలి వేకువ జామున భోగిమంట కళకళలాడేను నా ముంగిట. చలి చలి వేకువ జామున భోగిమంట భోగిమంట
భోగినంద గంగటోలు గంగిరెద్దు అయ్యగారికి దండం పెట్ట హరిదాసుకు అమ్మగారు బియ్యం ఇచ్చనట కుర్రకారు జోరు చూసి చుర్రుమంటే భోగిమంట ఎగిరేనే గాలిపటం పిల్లల గోలంట కొత్త బట్టల సందళ్ళు పిండి వంటల వంటిళ్ళు అందరూ మెచ్చే అల్లర్లు బంధువులస్తే కబుర్లు బొమ్మలే కొలువుదిరే గుమ్మలు గుంపుగా వచ్చారే అద్దమల్ల ముంగిళ్ళన్నీ అందంగైనవి తయారే ముద్దులకే పెద్ద పండగరా ఈ సంక్రాంతి పల్లె పట్నం చిందోలయంగా పచ్చ పచ్చగా పూలు విచ్చుకున్న కళ్ళు డమ్ మోతలతో సన్నాయి డోలు చిట్టి రేగి పళ్ళు పంటలతో ఇళ్ళు చంచమ చంసిరి లక్ష్మితో కళ నిండెను ఒళ్ళు మోపు గట్టి రంకెలేసే ఎడ్ల పోటీ గుడి గంటలు మోగేనట పండగనే చాటి కంజు భలే ఈల కొట్టి పుంజు కాలికి కత్తి కట్టి తోడగొట్టే భీమవరం పందాలే కట్టి రాయలసీమ రాజసము పల్నాటి సీమ పౌరుషము కోనసీమ మమకారము గోదావరి మనసుల ఎటకారము ఎరువక సాగుతుంటే రైతు గుండె ఉప్పొంగే జంటగా పైరు పాపలు ఉయ్యాలలో నవ్వుగే సొంత ఊరు వైపే మనసంతా లాగేస్తూ ఉంటే కన్నవారి చెంత ఒదిగేనే సంబరాలలోన ఆంధ్ర తెలంగాణ 3 రోజులు మునిగి తేలేనా వేరు వేరుగున్న తెలుగు బిడ్డలేనా అమ్మ కడుపు చల్లగుండాలన్నా హేమంత మంచులో సూర్యుడు 7 గుర్రాలకి వచ్చాడు ఉత్తర దిక్కులో వెచ్చటి కాంతులు తెచ్చాడు శ్రీమంతుడై కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు అమ్మాయి బుగ్గల్లో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు చీకటి వెళ్ళగొట్టి కల్లా పీరే చల్లేస్తుంటే తాలంటూ స్నానాలతో ఇల్లు వాకిలి తెల్లవారే నింగిలో చుక్కలు దించి నేల మీదే పెట్టేస్తుంటే రంగు రంగులు అద్దిన ముగ్గుల్లో గొప్పమ్మలు పట్టు పరికిణి కట్టుకున్నట్టు అమ్మాయి వలే జట్టు కట్టి ముచ్చటకున్నాయే
In this festival, the main concept is about flying the kite. So that is present in that. Last but not the least, we make it like even this is present like this is the మొదలాయే సంక్రాంతి నీ గుండె గది నింపే ఈ కాంతి కన్నోళ్ళ వాడిలో నువ్వాలగా పలుమార్లు కబురంపే సంక్రాంతి ఏడాదై పోయెను రా
మకర సంక్రాంతి ఒకటే అనుకుంటారు. కానీ సూర్యుడు అంటే రవి ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించిన రోజుని దాని పేరుతో సంక్రాంతి జరుపుకుంటారు. అదే సంక్రమణం అంటారు, రవి సంక్రమణం అంటారు. అసలైతే ఈ రోజు రాత్రి 8:45 రవి అనేది మకరంలోకి ప్రవేశిస్తాడనమాట. ఇదంతా మన పంచాంగంలో ఉంటుంది, అది ఎవరు కొంతమందికి తెలియచ్చు. అయితే సూర్యుడు అది మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు మేష సంక్రమణం అంటారు. అది ఎప్పుడు మనకి కొత్త సంవత్సరం అనగానే ఉగాదితో స్టార్ట్ అవుతుంది కాబట్టి అది చైత్ర మాసంలో వస్తుంది. కాబట్టి అది ఏకకాలం ఉంటుంది మేష సంక్రమణం. నెక్స్ట్ మంత్ వృషభంలోకి ప్రవేశిస్తుంది, అది వృషభ సంక్రమణం. రవి సంక్రమణం దినంలో ఏదైనా కానీ శివాలయంకి వెళ్ళడం, శివలింగానికి అర్చన చేయడం, అభిషేకాలు చేయడం విశేషంగా ఆరోగ్యాన్ని ఇస్తాడు పరమశివుడు. ఆ తర్వాత మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు మిథున సంక్రాంతి, కర్కాటక రాశిలోకి కర్కాటక సంక్రమణం, సింహరాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు సింహ సంక్రమణం, తర్వాత కన్యా రాశిలోకి ప్రవేశించినప్పుడు కన్య సంక్రమణం, తర్వాత తులా సంక్రమణం. ఇలాగే రవి మొత్తం వృశ్చికంలోకి వెళ్ళినప్పుడు వృశ్చిక సంక్రమణం, ధనస్సులోకి వెళ్ళినప్పుడు ధనస్సు సంక్రమణం వచ్చినప్పటి నుంచి మనకి ముగ్గులో బాణాలు వేయడం, గుమ్మడికాయ వేయడం సమయాభావం వల్ల నేను వేయలేకపోయాను. ధనస్సు, గుమ్మడికాయ, నిచ్చెన ఎందుకంటే ఎవరైనా కాలం చేసేవాళ్ళు వైకుంఠానికి డైరెక్ట్ గా వెళ్ళాలి అనే ఉద్దేశంతో నిచ్చెన కూడా వేస్తారు. నిచ్చెన, నెలవంక, చంద్రవంక, నెలగంట అంటారు ధనుర్మాసాన్ని. అది తర్వాత మకరంలోకి ప్రవేశించినప్పుడు ఆ టైంలోనే పెద్దలకు, పితృదేవతలకు మనం చేసే వండిన పదార్థాలన్నీ అరటాకులో నివేదన చేసి వచ్చి స్వీకరించండి అని చెప్తారనమాట. అది మకరం. తర్వాత కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు కుంభ సంక్రమణం, లాస్ట్ గా వచ్చేది మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు మీన సంక్రమణం. ఇదంతా నేను థీమ్ ఎందుకు ఎంచుకున్నానంటే అక్కడ రేపటి తరాలకు దీన్ని మనం అందిద్దాం, సనాతన ధర్మాన్ని కాపాడుదాం. ఇది ద్వాదశ సంక్రాంతుల ముగ్గు, నార్మల్గా కాదు. ఇదంతా మనకి ఈ అవకాశాన్ని ఇచ్చింది ఈసిటీ తెలుగు అసోసియేషన్ కాబట్టి ఈసిటీ తెలుగు సంక్రాంతి సంబరాలు. ఇది భోగి రోజుల్లో కాబట్టి భోగి, మకర సంక్రాంతి. పిల్లలందరూ మెయిన్గా తెలుసుకోండి, తర్వాత మీ పిల్లలకి తెలియచెప్పండి. థ్యాంక్ యూ. అందరికీ ముగ్గు అనేది మన సంస్కృతిలో ఒక భాగం. సో అలా ఈరోజు భోగి సందర్భంగా భోగి థీమ్తో ఈరోజు ముగ్గు వేశాను. భోగి మంటలు అంటే మనం మామూలుగా పొద్దున పాత విషయాలను వదిలేసి ముందుకు వెళ్తూ కొత్త సంవత్సరంలో తీసుకుని వెళ్ళాలి అని భోగి మంటలు వేస్తాము. సో ఆ థీమ్తో ముగ్గు వేయడం జరిగింది. థ్యాంక్ యూ. ಸಂಕ್ರಾಂತಿ ಹಬ್ಬದ ಆಚರಣೆ ನಡೆದಲ್ಲ, ಇದು ನನಗೆ ಸಂತೋಷ ತಂದೈತಿ. ಆ ದಿನ ಶಿವನೇ ಅಂತೆನೂ ಶಿವನೇ ಇರೋದ್ರಿಂದ ಇವನು ವಿಗ್ರಹದ ಒಂದು ಡ್ರಾಯಿಂಗ್ ಅನ್ನು ನಾವು ಮಾಡಿದ್ದೀವಿ. ನನಗನ್ಸಿ ಈ ಡ್ರಾಯಿಂಗ್ ಎಲ್ಲ ಏನು ಇರ್ತಾವಲ್ಲ ಈ ಎಲ್ಲ ಕಡೆ ನಿಮ್ಗೆ ಸಿಗ್ತಾವ. బాగున్నావా సీత? బాగున్నా సీను. అమ్మయ్యా, ఇన్నాళ్ళైనా ఇంకా నేను గుర్తున్నానా? 2 జళ్ళ సీత. అలా ఎలా మర్చిపోతా సీను,
గుండెల్లో పదిలమైన మన పసితనపు జ్ఞాపకాలని గత జ్ఞాపకాలన్నీ నెమరేయగా అలనాటి పసి ప్రేమ ఎదురాయేగా వైకుంఠమేలకు తరలొచ్చేనా నాకు 20 సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లా పోటీల్లో ప్రథమ బహుమతి సాధించాను నేను. ఆ రక్తం కొంచెం ఇంకా 10% ఉండబట్టి ఈ రోజు కూడా పాల్గొందామని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఎక్కడ నరజస్తు పూజంటే రమంతి తప్పదేవత. ఈ ముక్కలన్నీ చక్కగా లక్ష్మీదేవులాగా అందరూ కూర్చొని చక్కగా ముక్క చేస్తుంటే ఈ ఆవరణ అంతా లక్ష్మీదేవి కలకలాడుతున్నట్లుగా నాకు కనిపించింది. నా థీమ్ ఏంటంటే నేను అష్టలక్ష్మి గుడి ఆవరణలో వేశాను కాబట్టి ఆ అమ్మవారే నాకు మనసులోకి వచ్చి ఈ శివలింగాల ముగ్గు వేశాను. అందరికీ నా కృతజ్ఞతలు, పెద్దవారికి చిన్నవారికి నా ఆశీస్సులు. ఇన్నాళ్ళైనా ఇంకా నేను గుర్తున్నానా? 2 జళ్ళ సీత. అలా ఎలా మర్చిపోతా సీను, గుండెల్లో పదిలమైన మన పసితనపు జ్ఞాపకాలని గత జ్ఞాపకాలన్నీ నెమరేయగా అలనాటి పసి ప్రేమ ఎదురాయేగా వైకుంఠమేలకు తరలొచ్చేనా అనిపించే సంక్రాంతి కల చూడరా గొప్పెమ్మల ముగ్గుల తీరు హరిదాసుల సంకీర్తనలు గంగిరెద్దుల ఆటల పొలివి సంగీత
Thank you.